ఓం జగన్మాత దేవి భాగవతంలో శవనుల మహర్షి శర్యాతి వారి కథ. అప్పుడు మహర్షి, నేను ఇప్పటి వరకు ఎవరిని ఏమీ అనలేదు, ఎవరి మీద కోపగించలేదు. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని ఎవరిని ఏమీ శపించలేదు. నా కళ్ళు పొడిచినందువలన వచ్చిన పాపమే మిమ్మల్ని ఈ విధంగా బాధిస్తుందేమో. దేవి భక్తులకు అపకారం చేసిన వాళ్ళు హరిహర బ్రహ్మాండులైన కష్టాల పాలు అవక తప్పదు. మరి ఇప్పుడు కళ్ళు లేని నేను ఎట్లా జీవించాలి? పైగా ముసలివాడిని. నాకు ఇప్పుడు ఈ వయసులో సేవలు చేయడానికి ఎవరు ఉంటారు, ఎవరు వస్తారు అన్నాడు శర్యాతితో శవన మహర్షి. భక్తి శ్రద్ధలతో నిరంతరం అనుక్షణము మీ సేవ చేయడం కోసమే మీకు కావలసినంత మంది సేవకులను నియమిస్తాను. కనుక కోపరహితులైన అల్ప క్రోధులైన తపస్పన్నులైన మీరు నన్ను, నా కుమార్తెను క్షమించమని మరొకసారి శర్యాతి శవనుని ప్రార్థించాడు. శవనుడు శర్యాతితో, సేవకులు ఎక్కడైనా శ్రద్ధగా సేవ చేస్తారా? నువ్వు నన్ను నిజంగా క్షమించమని ప్రార్థిస్తున్నట్లయితే నీ కుమార్తెనే నా సేవకు వినియోగించు. ఆమె సేవలతోనే నేను సంతృప్తి పడితే నీకు, నీ సైన్యాన్ని, ఇతర జంతు జలాలకి కూడా మూత్రబంధనం తొలగిపోతుంది. కనుక ఆలోచించి నిర్ణయం తీసుకుని నీ కుమార్తెను కన్యాదానం చెయ్యి అని అన్నాడు. శవన్ని మాటలు విన్న శర్యాతి మహారాజు నిలువున వణికిపోయాడు. అందమైన దేవకన్య సమానురాలైన నా కుమార్తె ఈ మహర్షిని చేసుకుని సుఖంగా ఎట్లా జీవిస్తుంది? నేను మహర్షికి కన్యాదానం చేసి సుఖంగా జీవించగలను. అయినా అందమైన కన్య అందమైన వరుణ్ణి కోరుకుంటుంది, కానీ ఇలాంటి ముసలివాడిని చేసుకుని ఏమి చేస్తుంది? ఏది ఏమైనా నా బాధను నేనే అనుభవిస్తాను, కానీ కుమార్తెను మహర్షికి ససేమేరా ఇవ్వను అని నిశ్చయించుకుని మహర్షికి ఏ విధమైన సమాధానం చెప్పకుండానే రాజ్యానికి తిరిగి వచ్చాడు శర్యాతి. తనకు వచ్చిన క్లిష్ట పరిస్థితిలో ఏమి చేయాలో బాగా ఆలోచించి చెప్పండి అని మంత్రులను ఆదేశించాడు. సుకన్య తండ్రి బాధని గ్రహించి తండ్రి వద్దకు వచ్చి, మహర్షి చెప్పిన దాని గురించి మీరు ఏమీ దిగులు పడకండి. నేను మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రసన్నుని చేసుకుని నేనే ఆయనకు సమర్పించుకుంటాను అని చెప్పింది. సుకన్య కుమార్తె సాహస వాక్యాలు విన్న శర్యాతి ఏమైనా సరే అంధుడికి కుమార్తెను ఇవ్వడానికి అంగీకరించలేదు. నేను మరణించిన ఎవరేమైనా నిన్ను మహర్షి వద్దకు పంపమని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాడు. అప్పుడు సుకన్య తండ్రితో, నేను ముమ్మాటికి మహర్షిని ఇష్టపడుతున్నాను. నా వల్ల నీకు, నీ సైన్యానికి ఏ బాధ రాకుండా సుఖంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. సంతోషంగా పతిసేవలో తరిస్తాను. వృద్ధుడికి సహాయపడడంలో కలిగే సంతృప్తిని అనుభవించనియండి. నాకు ఈ భోగాలపై ఏ విధమైన ఆసక్తి లేదు. శర్యాతి కుమార్తె నిశ్చయానికి ఆశ్చర్య ఆనందాలను పొందాడు. పుత్రికను వెంట తీసుకువెళ్ళి శవనుని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. నా కుమార్తెను నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు తపస్వి అంటూ సుకన్యను శవనునికి అప్పగించాడు. ఆనందంతో సుకన్య మహారాజు మాటగా స్వీకరించి అతడికి ఇచ్చిన సంపదలన్నింటినీ తిరస్కరించాడు. ఈ విధంగా శవనుడు ప్రసన్నుడవగానే మహారాజు పరివారం అందరికీ వచ్చిన మలమూత్ర బంధనం తొలగిపోయింది. సుకన్య కూడా మునిపత్ని కదా, నారచీరలను ఇప్పించి నువ్వు తెచ్చిన సంపదలను తిరిగి తీసుకువెళ్ళు. ప్రతివర్త మార్గాన్ని విడవకుండా నీకు పేరు ప్రఖ్యాతులని తీసుకువస్తాను. అత్రికి అనసూయ వలె శవనునికి ధర్మపత్నినై కీర్తి ప్రతిష్టలనే పొందుతాను అంటూ ప్రతిజ్ఞ చేసింది సుకన్య తండ్రితో, మహారాజా, అంతఃపుర స్త్రీలంతా ఈ దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. ధర్మ తత్పరులైన సుకన్య అగ్నులను అర్చిస్తూ, భక్తకు కందమూలాలను నందిస్తూ అనుక్షణము భర్త సేవలో నిమగ్నురాలైంది. కాలకృత్యాలను తీర్చడంతో మొదలుపెట్టి హోమ
కాలాలు నిర్వర్తింపచేయడం వరకు సమస్త ఉపచారాలు తాను చేస్తూ మహర్షి చేత భగవ దూ ధూపాచారములను చేయిస్తుంది. ఆనందంగా కాలం గడుపుతున్న సుకన్య ఉన్న ప్రాంతానికి ఒకనాడు అశ్వినీలు వినోదంగా క్రీడించడం కోసం వచ్చి సుకన్య సౌందర్యానికి ముగ్ధులై, నువ్వు దేవలోకంలో ఉండవలసిన దానివి, ఏ విధమైన అలంకారాలు లేకుండా ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ భర్త, నీ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళని మేము చూడాలి అంటూ సుకన్యను పలకరించారు. సుకన్య ముందు ఆశ్చర్యపోయి తడిబట్టలతో పరుల ముందు ఉండడానికి సిగ్గుపడుతూ తనను తాను నిలవరించుకొని, నేను శర్యాతి కుమార్తెను, శవన మహర్షి లాల్ని. నా పతిని దర్శించి మా ఆశ్రమాన్ని పావనం చేసి రండి అని గౌరవ వదనాలతో అశ్వినీలను ఆహ్వానించింది. అశ్వినీలు సుకన్య వివరాలను విని సుకన్యను ఇచ్చినందుకు, శర్యాతిని చేసుకున్నందుకు శవనుని అనేక విధాలుగా నిందిస్తూ ఉన్నారు. ఆ పైన సుకుమారియకు సుకన్యను మనసు వచించుకుంటూ ఇక్కడ ఈ విధంగా కాలం గడపక దేవలోకానికి రమ్మంటూ సుకన్యతో ప్రేలాపానాలు పలుకుతూ ఉన్నారు. సుకన్య వారి మాటలను ముందు భయపడింది. కానీ తరువాత, మీరు సూర్యపుత్రులైన పుట్టి దేవతలై ఉండి నా వంటి సౌశల్య సంపన్నను మీరు మరొక విధంగా భావించడం కూడని పని. పెద్దల అంగీకారంతో నా ఇష్ట ప్రకారంగా మహర్షికి ఇల్లాలని సంసార ధర్మాన్ని పాటిస్తున్నాను. మీ రాకకు చాలా ఆనందిస్తున్నాను. కానీ ఈ విధంగా మరోసారి మాట్లాడితే మిమ్మల్ని శపించక తప్పదు. వచ్చిన దారిన బుద్ధిగా తిరిగి వెళ్ళమని అశ్వినీయులకు ఆజ్ఞాపిస్తూ హెచ్చరించింది. అశ్వినీయులు సుకన్య భర్తని వారితో సమానమైన వానిగా మార్చి, మాలో నీ భర్తను స్వీకరించు అని పరీక్ష పెట్టారు సుకన్యకి. వెంటనే సుకన్య భర్త అంగీకారంతో అశ్వినీయులు పెట్టిన పరీక్షకు నిలబడింది. ఆమె చూస్తుండగానే అశ్వినిలో ఒకడిగా మారిపోయాడు. శవన మహర్షి దేవతలు కల్పించిన ఇంద్రజాలంతో భర్తని గుర్తుపట్టలేక అంటూ పరాశక్తి పాదాల విందాలను నమస్కరించి, నా ప్రతివర్త్యాన్ని నిలబెట్టు అని ప్రార్థించింది. త్రిపుర సుందరి సుకన్య ప్రార్థనతో ఆమె హృదయంలో నిలిచి ఆమెను భర్తను గుర్తుపట్టడానికి అవసరమైన జ్ఞానాన్ని అనుగ్రహించింది. అశ్వినీయులు సంతోషిస్తూ సుకన్య పతివర్త్యాన్ని అభినందించారు. మహర్షి పరమానంద భరితుడయ్యాడు. తనకు చూపును నూతన యవనాన్ని ప్రసాదించిన అశ్వినీలతో, ఉపకారం చేసిన మిత్రుడికి ప్రత్యుపకారం చేయనివాడు నీచుడవుతాడు. అతడి జన్మ కూడా వ్యర్థమైపోవడమే కాక అతడు రుణగ్రస్తుడవుతాడు. కనుక మీకు కావలసిన ఇష్టమైన దాన్ని కోరుకోమన్నాడు శవనుడు. అశ్వినీలు మాకు సోమపాన అర్హతను కలిగించమని కోరారు శవనుని. వారి కోరికను తీరుస్తానని మాట ఇచ్చి ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు సుకన్యతో శవనుడు. తనయును చూడాలని వచ్చిన శర్యాతి కుమార్తె పక్కన మహర్షి కాక మరొక యువకుడు ఉండడం చూసి సుకన్యను అనుమానించి అనేక విధాలుగా నిందిస్తాడు. సుకన్య తండ్రి మాటలకు చిరునవ్వు నవ్వుతూ జరిగినదంతా వివరిస్తూ తండ్రిని మహర్షి దగ్గరకు తీసుకువెళ్ళింది. సుకన్య చేసిన అతిథి మర్యాదలు స్వీకరించి ఆనందపడాడు శర్యాతి. శవనుడు శర్యాతితో, నువ్వు చేసే యాగంలో నాకు ఉపకారాలు చేసిన అశ్వినీలకు సోమపాన అర్హత కలిగిస్తానని మాట ఇచ్చానని చెప్పి రాజదంపతుల చేత యజ్ఞం చేయించి అశ్వినీలకు సోమపాన అవకాశం కల్పించబోతుండగా ఇంద్రుడు వచ్చి వద్దని వారించి, నా మాటను తిరస్కరిస్తే ఛేదమే శిక్ష అన్న భయపడకుండా ఇచ్చిన మాటకు కట్టుబడిన శవనుడు తన తపశ్శక్తితో ఒక రాక్షసుడిని సృష్టించాడు. ఇంద్రుడిని మింగేయమని ఆ రాక్షసుడిని ఆజ్ఞాపించాడు. అది చూసిన భయపడి ఇంద్రుడు బృహస్పతిని శరణు వేడాడు. నువ్వు శవనుని పాదాలను ఆశ్రయించి నీ ప్రాణాలను కాపాడుకోవడం తప్ప మరొక మార్గమే లేదన్నాడు బృహస్పతి. వెంటనే ఇంద్రుడు శవనుని పాదాలపై పడి ప్రాణభిక్ష పెట్టమని మహర్షి గొప్పదనాన్ని దిక్కులన్నిటా వ్యాపింపజేయాలని, అలా ప్రవర్తించాలని చెప్పి పరిపరి విధాలు ప్రార్థించాడు. పరమార్థ తత్వజ్ఞుడైన శవనుడు తన కోపాన్ని దిగమింగి ఇంద్రుడిని ప్రాణభిక్ష పెట్టి తాను సృష్టించిన మధుడు అనే రాక్షసుని ముక్కలుగా చేసి స్త్రీలలో, మద్యలలో, జూదాలలో, మృగయ వినోదాలలో జీర్ణింపజేసి దేవతలందరికీ అభయమిచ్చి శర్యాతి నే యాగాన్ని పూర్తి చేయించి అశ్వినీలకు సోమపాన అర్హత కలిగించాడు.
అని చెప్పాడు వ్యాసుడు జన్మేంద్రుడికి. సుకర్ణ కథ విన్న తర్వాత మహర్షులకు హరిశ్చంద్రుని జీవిత చరిత్ర అంతా వివరంగా చెప్తూ, ఆ హరిశ్చంద్రుడు పరాశక్తి భక్తుండు, శతాక్ష అనుగ్రహ పాత్రుండు అన్నాడు. వెంటనే మహర్షులు శతాక్షి వృత్తాంతాన్ని చెప్పమని ప్రార్థించారు సుత మహర్షిని. పూర్వము దుర్గముడు అనే గొప్ప రాక్షసుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడు వంశంలో రురుడికి పుత్రుడే పుట్టిన దుర్గముడు మిక్కిలి దారుణమైన స్వభావం కలిగి పరమ నీచుడైన మూర్ఖుండు. దేవతలకు ఆధారం వారి శక్తియుక్తులు బలము వేదాలే కనుక ఆ వేదాలనే నాశనం చేయాలని ఆలోచించి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు దుర్గముడు. అడిగిన వెంటనే ఆలోచించకుండా వరాలిచ్చే బ్రహ్మదేవుడు దుర్గముడికి ప్రత్యక్షమై అతడు కోరుకున్నట్లుగా 3 లోకాల్లో బ్రాహ్మణుల వద్ద ఉన్న మంత్రములను వాటి శక్తులను దుర్గముడికి ఆధీనంలో ఉండేటట్లు దేవతలను జయించే బలాన్ని అతనికి అనుగ్రహించి అంతర్ధమయ్యాడు. వరబల గర్వంతో విరవీగుతున్నాడు దుర్గముడు. దేవతలకు బ్రాహ్మణుల ధర్మ కార్యాచరణకు అవసరమైన వేదాలు మంత్రాలు జ్ఞాపకం రానందువలన యజ్ఞాలు హోమాలు చేయలేక ఏమి జరిగిందని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఉండిపోయారు. మహర్షులు ఆశ్రమాలలో స్వహంకారాల స్థానంలో అహంకారాలే చోటు చేసుకున్నాయి. భూగోళమంతా గందరగోళంగా మారిపోయింది. అహిస్సులు లేకపోవడంతో దేవతలు ముసలి వాళ్ళు అయిపోయారు. శక్తిహీనులైన దేవతల నుండి దుర్గముడు సులభంగా అమరావతిని తన కైవసం చేసుకున్నాడు. దేవతలంతా కొండలని గుట్టలని గృహాలను ఆశ్రయించి పరాశక్తిని అర్చించారు. మానవలోకంలో అనావృష్టి అత్యధికమై 100 ఏళ్ల పాటు కొనసాగడంతో మహాసముద్రాలు ఎండిపోయాయి. నీరు ఉండే ప్రదేశాల్లో కనీసం తేమ కూడా లేకుండా పోయింది. ఆ కారణంగా పశుపక్షాదుల నుండి మానవుల వరకు లెక్కలేనంత మంది మరణిస్తున్నారు. అది చూసిన బ్రాహ్మణులకు పరిస్థితిని ఎలా మార్చుకోవాలో తోచలేదు. చివరికి అందరూ కలిసి హిమాలయాలకు వెళ్ళి నిరాహారంతోనే నిత్యము జగన్మాతను ఆరాధిస్తూ ఆమెనే శరణు వేడారు. పామరులము, నీ బిడ్డలము అయిన మా అపరాధములను క్షమించి నీ కోపాన్ని ఉపశమించు అంటూ బ్రాహ్మణులంతా అనేక విధాలుగా